ప్రముఖ నటుడు రావు రమేష్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మారుతినగర్ లో ఉండే సుబ్రహ్మణ్యం చిన్నతనం నుంచే గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా అది కాస్త కోర్టు కేసులో ఇరుక్కొని దూరం అవుతుంది. మొత్తానికి పెళ్ళయి 25 ఏళ్ళు అయిన సుబ్రహ్మణ్యంకు మాత్రం ఇంకా తన లైఫ్లో ఏ జరిగిద్ది అని, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందని ఏ పని చేయడు. తన భార్య సంపాదన మీద పడి బతికేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో సుబ్రహ్మణ్యంకు అనుకోని ట్విస్ట్ అయితే ఎదురవుతుంది. సడన్ గా ఆయన అకౌంట్లో ఒక 10 లక్షలు పడతాయి. ఇంతకీ ఆ 10 లక్షల కథ ఏమిటి? సుబ్రహ్మణ్యం అకౌంట్లో 10 లక్షలు ఎలా పడ్డాయి? ఆ డబ్బులతో సుబ్రహ్మణ్యం ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమాలో కామెడీ చాలా అద్భుతంగా పండించాడు. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం, అతని కొడుకు పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఏళ్ల తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు అనుకోకుండా అకౌంట్లో డబ్బులు పడడం, ఈ రెండింటినీ లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న కామెడీ సీన్స్ మొత్తం మీద మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక నటీనటులు పర్ఫార్మెన్స్కి వస్తే ప్రధాన పాత్రలో నటించిన రావు రమేష్ పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే తన భార్య పాత్రలో నటించిన ఇంద్రజ కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.